ఎన్ని చేసినారు? మాణికల్ రావు గారు స్క్రీన్ ప్లీజ్. మాణికల్ రావు గారు స్క్రీన్ ప్లీజ్. శ్రీశైలం గారు, నేను మాణికల్ రావు గారు సమస్యలు నేను మోహన్ రెడ్డి గారిని సమస్యల మీదే మాట్లాడతా. యాస కోసం ప్రాస కోసం మాట్లాడొద్దు. ఒక్క గింజ కూడా పోనీకుండా కొంటామని మీరు అంటున్నారు. మీరు రండి, రేపు పొద్దున మీరు గుంటూరు వస్తారా, ప్రకాశం జిల్లా వస్తారా? ఇప్పటికీ నీళ్ళలో ఉన్నటువంటి పంట ఉంది. 3 రోజులకే ఆ పంట మొత్తం కూడా ముక్కిపోయి అవి మొత్తం కూడా మొక్కొస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు దాన్ని కొంటామని నువ్వు మాట్లాడితే, నువ్వు నేను మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. మీ వ్యవసాయ శాఖ మంత్రి, మీ ఇరిగేషన్ శాఖ మంత్రి, సరే వీళ్ళందరికంటే గొప్ప అయినటువంటి ముఖ్యమంత్రిలో మాట్లాడమనండి. మాట్లాడటమే కాదు, చేతల్లో చూయించమనండి. రైతులు ఏడుస్తా ఉన్నారు, కన్నీళ్లు పరవంతం అవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నేను ఇందాక చెప్పింది ఒక లెక్క ప్రకారం చెప్పా. ధాన్యం 15, బియ్యం 1500 ఉన్నాయి, రేపు 3000 పోతా ఉన్నాయి. వీటిని మీరేమన్నా నియంత్రణ చేయగలుగుతారా? నియంత్రణ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? రాష్ట్రంలో దెబ్బతిన్న పంట ఎంత, వాళ్ళకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తున్నారు? మొలకొత్తినటువంటి గింజలు కూడా మీరు కొంటున్నారా? రైతులకి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తున్నారు? లేకపోతే వచ్చే సంవత్సరం నుంచి పెరిగేటువంటి నిత్యావసర ధరల్లో ముఖ్యమైనటువంటి మనుషులు తినే బియ్యాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు ఇసుక తిని బతకరు, మనుషులు తినే బియ్యాన్ని రేట్ ఏమైనా తగ్గించగలుగుతున్నారా? వీటికి ఏమైనా సమాధానం చెప్పండి. నేను అడిగిన ఒక్కదానికి కూడా సమాధానం చెప్తా. గుండెకమ్మ ఎప్పుడు వస్తున్నావు? గేటు కొట్టుకుపోయి 2 ఏళ్ళు అవుతా ఉంది, మీరు వస్తారా? నేను ఛాలెంజ్ శ్రీశైలం గారు, మాణికల్ రావు గారు కన్క్లూజన్ పాయింట్ ఒకటేనండి. ఈ రాష్ట్రంలో డబల్ మీనింగ్ తోటి ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఏ మాటలైతే చెప్తారో వాటికి వ్యతిరేకమైనటువంటి క్రియలు అక్కడ ఉంటాయి. మాట చెప్పాడంటే మడవ తిప్పడం అనేది వాళ్ళ నినాదం. కానీ మాట చెప్పాడంటే మోసం చేస్తాడంటే, జగన్ మాట చెప్పాడంటే మొదటి ఫేజ్ పోలవరం ప్రెస్ మీట్ పెట్టాడా? పవన్ కళ్యాణ్ అంటే మోహన్ రెడ్డి గారు శాంతి స్వరూపాల మాట్లాడతాడా? మాణిక్యాల రావు గారు మోహన్ రెడ్డి గారు ఎవరికి వస్తారో రమ్మనండి, అంటున్నాడు. 22వ తారీఖు ఇక్కడ పెళ్లిళ్ళు ప్రోగ్రాంలు ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత 22 నుండి వారం రోజులు విజయవాడలో ఉంటాయి. ఏ ఊరికి పిలిచినా నేను వస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రవికిరణ్ గారు అంటున్నారు 5 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారు, 5 లక్షలు మాత్రమే కట్టించినారు, తర్వాత ఇల్లు కట్టిలేదు అంటాడు. 31 లక్ష దాదాపు ఇంటి పట్టాలు ఇచ్చినాము. దాని ముందు 2 ఏళ్ళు కరోనా వచ్చింది, తర్వాత 1 సంవత్సరం కోర్టులో కేసు వేసినారు. ఆ కేసును పరిష్కరించుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాక వరదలు వచ్చినాయి, ఇబ్బందులు పడినాం. అనేక రకాలుగా సమస్యలు ఉన్నప్పుడు అయినా కూడా అధిగమించి పనిచేస్తూ దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందించున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి మేము 175 అనే విషయం చెప్తున్నాం అన్న విషయాన్ని మీరు గమనించుకోండి. ఊరికే ఏదో టైం పాస్ మేము మాట్లాడితే 175 అయిపోయిన తర్వాత రేపు గవర్నమెంట్ రాకపోతే మీ దగ్గర చర్చల్లో కూర్చొని ఎట్లా మాట్లాడతాం? మేము మాకు గవర్నమెంట్ ఇంపార్టెంట్ కాదు, 175 రావాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో బలపరుస్తున్నారు. మీరు అంటున్నారు టైమ్స్ 25 కోట్లు ఇచ్చినారని. 25 కోట్లు ఇచ్చి ఉంటే ఏ జీవో ఉందో ఆ జీవోని మీరు తీసుకొచ్చి చూపించండి. ఆ జీవోని ఇప్పుడు కూడా అట్లా చెప్పండి, ఫలానా దాని మీద 25 కోట్లు అదే ఊరికే ఇచ్చినారు, లేక సర్వేకి ఇచ్చినారు, లేక ఏదో బిజినెస్ కి ఇచ్చినారు, అది కూడా చెప్పండి. అది ఎందుకు చెప్పలేకున్నారు? కేవలం పేపర్ ఒకటి పెట్టుకుంటారు. రవికిరణ్ గారు ఆ పేపర్ చూపిస్తారు, ఇన్ని కోట్లు తిన్నారు, ఇన్ని కోట్లు దోసుకున్నారు అని చెప్పుకుంటే సరిపోదు. వాటిని కూడా మీరు డీటెయిల్స్ గా ఫలానా దానికి ఫలానా రిలీజ్ చేసినారు, లేదు సమాచార చట్ట ప్రకారం దాన్ని అడగండి, అడిగి కట్టి చలానా కట్టే 10 రూపాయలు సమాచార చట్ట ప్రకారం దాన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లైవ్ లో కూర్చొని చూపించే జనం చూస్తారు. జనం చూస్తే మేము చేసిన తప్పులా ఒప్పులా అని చెప్తారు. సర్వేలకు చేయించుకోవడం రవికిరణ్ గారు దాంట్లో ఆర్టీఐ కమిషనర్లు ఎవరు అసలు పేర్లు చెప్పు. రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్పేస్ అనేది ఎంటీగా కనిపిస్తుంది. ఏపీ పాలిటిక్స్ పై బీజేపీ ఎలాంటి స్ట్రాటజీలో ఉంది? రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయంగా
టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ ముందుకు వెళ్ళాలన్నది ఒక రాజకీయ విధానంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. గత 2019 ఎన్నికల తర్వాత కూడా మేము స్పష్టంగా చేయడం జరిగింది. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఆ రకంగా మేము జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్తున్నాం. జనవరి 16, 2020 ఒక నిర్ణయం తీసుకుని 2 పార్టీలు సంయుక్తంగా ప్రకటన కూడా చేసాం. 2024 ఎన్నికల్లో కలిసి వెళ్తామని చెప్పేసి. సో మా కేంద్ర పార్టీ నాయకత్వం అయితే స్పష్టంగా చెప్పారు. ఈ రోజు వరకు జనసేన పార్టీ మాకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో వారు మేము కలిసి ముందుకు వెళ్తాం. అయితే ఇంకోటి మోహన్ రెడ్డి గారిని అభినందించవలసిన విషయం ఏంటంటే వారు స్పష్టంగా ఒప్పుకున్నారు. మా యొక్క ఇళ్ల నిర్మాణం ఏదైతే సంవత్సరానికి 5 లక్షలు కడతా ఉన్నాము, 5 ఏళ్లలో 25 లక్షలు కట్టాలి, మేము కట్టలేకపోయామని. మరి ఎంత కట్టలేకపోయిన వాళ్ళు మరి 99.5% ఎలా అయిపోతుంది? ఆ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పండి సార్. సార్ మన అబద్ధాలు చెప్పకూడదు. ఆయన రవికిరణ్ గారు పేపర్లు చూపిస్తున్నారు. ఆ పేపర్లు అవి ఏం కాదు. మన ఇంటి పక్కన, మన బెడ్ పక్కన, మన సచివాలయంలో ఉన్న మేనిఫెస్టో సార్. 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోనేనండి. ఇది ఆర్టీఐ అధికారులు అడగక్కర్లేదండి. మన బైబుల్, ఖురాన్, భగవద్గీత భావించే మేనిఫెస్టోలే కదా సార్. మరి మనం అంత ఇదిగా అబద్ధాలు ఆడితే ఎలాగా? మన పరువు పోతుందండి. దయచేసి అది ఆపేయండి చెప్పండి ముఖ్యమంత్రి గారికి. మీకు బాగా తెలుసు కదా, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మీరు చెడ్డి దోషులు కదా. చెడ్డి దోషులు కాబట్టి మీరు చెప్పి వారి నోటితో వచ్చి అబద్ధాలను ఆపండి. 99.5% కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 20% పూర్తి గుర్తుపెట్టుకోండి సార్. దాదాపు 10 సంవత్సరాల నుంచి మీరు కూడా 10-15 సంవత్సరాల ఎమ్మెల్యే సీట్ గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో సింగల్ గా లేరు. మీరు మాట్లాడతారు సార్. మోహన్ రెడ్డి ఆపండి, వినపడతలేదు మాకు. ఆపండి. అదే నన్నైతే ఆపుతారు మీరు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మీరైతే ఆగరు. ఆయనకి డబుల్ ధమాకానండి శ్రీశైలం గారు. మాకేం లేకుండాను ఎంత అధికార పార్టీ అయితే ఎంత పక్షపాతం మనకి రాదు శ్రీశైలం గారు. మరీ అన్యాయం అన్నా, మీరు మాటికి అడ్డం దొరుకుతారు. నన్నంటే థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శాంతి సక్కర్ గారు, శాంతి మాణిక్యాలరావు గారు. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో